మనకు మరి 20వ తేదీన వివాహం జరిపించి ప్రభు వీరిద్దరిని ఏక శరీరులుగా ప్రభు ఏర్పాటు చేశారు. మరి ఏక శరీరంగా ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఇంతకుముందు ఒంటరిగా ఉండేవాళ్ళు, ఎవరికి వాళ్ళుగా ఉండేవాళ్ళు. వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడం కానీ, ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళకు ఏమైనా తల్లిదండ్రులు చెప్పి కానీ లేకుంటే వేరే విధంగా కానీ వెళ్ళడం జరిగేది. ఇప్పుడు వీరు ఏక శరీరులు కాబట్టి వీరు అలాగా ఇంతకు ముందు వలే ఎవరికి వాళ్ళు ఇంట్రెస్ట్ వేరువేరుగా తిరగడానికి వీల్లేదు. ఇది ఏం చేయాలని అంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ పని చేసినా కానీ, ఏ కార్యక్రమాలు చేసినా కానీ ఇద్దరు కలిసి చేయాలి, ఇద్దరు మాట్లాడుకొని చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి ఇర్మియా గ్రంథం 29:12లో మనకు కలుస్తుంది, మనకి ఒక వాక్యం కనిపిస్తుంది. ఏంటంటే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేసి ఒత్తిరేని, నేను మీ మనవి ఆలకించును అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక అయిపోయింది, మీరు వ్యక్తిగత జీవితాలు ఈ పని, ఇప్పుడు ఒక కుటుంబీకులుగా ఉన్నారు కాబట్టి మీరు ఇక ఇద్దరు కలిసి, మరి లోకస్తుల వల్లే మనము ఊర్లన్నీ తిరిగి సినిమాలు చూడడానికి మనకు లేదు. ఎప్పుడు కూడా ఇక ప్రభువునందు మనము ఆనందిస్తూ ఉండాలి, ప్రభువు మొరపెట్టాలి, ప్రభువు ప్రార్థన చేయాలి. చేస్తే అప్పుడు కలిసి చేయాలి, వ్యక్తిగతంగా చేయడానికి లేదు. ఇద్దరు ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా కలిసి చేస్తేనే అక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, అప్పుడు ప్రార్థన చేసి ఒత్తిరేని నేను మీ మనవి ఆలకింతును. మీరిద్దరు కలిసి ప్రార్థన చేస్తేనే ప్రభు మీ మనవి ఆలకిస్తాడు. అప్పుడు ఆలకించిన తర్వాతను ఇక మీ ప్రార్థనలో శక్తి ఉండాలి, మీ ప్రార్థనలో తర్వాతను బలం ఉండాలి, మొర్రపెట్టాలి. అవసరాన్ని సందర్భానుసారంగా మొర్రపెడుతూ మీ యొక్క ప్రార్థన విజ్ఞాపన ప్రభువుకి అందించాలి. అందుకే మనకు అంటాడు, మనకి కీర్తన గ్రంథము 141:2లో మనకు కనిపిస్తుంది, నా ప్రార్థన ధూపం వలను, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యము వలను మీ దృష్టికి అంగీకారం లగునుగాక అని దావీదు రాజు చెప్తున్నాడు. దావీదు రాజు మహారాజు, అసలు తీరిక లేని సమయం, ప్రజలతో కలిసి ఉంటాడు, రాజ్యాన్ని ఏలాలి, ఎన్నో మనకి ఏమీ లేదు, మనకి అసలు కుదరని మనకి సమయం ఉంటుంది. అంతటి దావీదు మహారాజు గారే మరి ఆయన ప్రతి దినము ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం 3 పూటలు ప్రార్థన చేస్తూ దేవుని దృష్టికి అంగీకరింపబడ్డాడు. హల్లెలూయా. మరి నేను మీకు తెలియజేస్తుంది ఏమంటే మరి మీరు ప్రార్థన చేశారంటే, మీ ప్రార్థన ఇద్దరు కలిసి ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థన పైకి వెళ్ళాలి, దేవుని సన్నిధికి చేరాలి. అదే అంటున్నాడు, నా ప్రార్థన ధూపం వలన, నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యం దేవుని దృష్టికి చేరాలి. చేరితే అప్పుడు మీకు ప్రభు అంగీకరిస్తాడు. ఇక్కడ మొదట ఏమంటున్నాడు, మీ మనవి ఆలకింతును. మొర్రపెట్టి కలిసి మొర్రపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు నేను మీ మనవి ఆలకిస్తానంటాడు. ఇక్కడ కీర్తన గ్రంథంలో ఏమంటున్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరిస్తాను అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. ఈ విధంగా మీ ప్రార్థన ప్రభు ఆలకించి అంగీకరించినప్పుడు మీ కుటుంబ జీవితము అభివృద్ధి పొందించి, విస్తరింపజేసి, ఫలింపజేసి, నిండింపజేస్తాడు ప్రభు. కాబట్టి మీరు ప్రభువుని అప్పగించుకొని మీ నూతన కుటుంబ జీవితాన్ని ఆశీర్వాదంగా గడపాలని కోరుకుంటూ, ప్రభు ఈ మాటలు మీకు ఆశీర్వాదంగా మార్చును గాక. ఆమేన్. చక్కటి మాట చెప్పిన, గ్రీటింగ్స్ చెప్పిన దైవజనులకు మా ప్రత్యేకమైన వందనాలు. నిశ్చయంగా దేవుడు వారి జీవితాల్లో గొప్ప మేలు చేయను గాక. ఈ సమయంలో దైవజనులు కృపా పాస్టర్ గారు ఒక 5 నిమిషాలు వారు కూడా గ్రీటింగ్స్ హెచ్చరికలు తెలియపరచాలని, వారు కూడా వాక్యం ద్వారా ఒక 2 మాటలు ఆ బిడ్డలకు తెలియపరచాలని సేవకులను కోరుచున్నాం. ఆ తర్వాత జెమి పాస్టర్ గారు కూడా ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ మరియు హెచ్చరికలు దేవుని వాక్యం ద్వారా, తర్వాత నేను కూడా సమయం ఉంటే ఒక 10 నిమిషాలు చెప్తాను. ఓకే, చెప్పండి. మైక్ ఇచ్చేసాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులు నాకు ఇచ్చిన అవకాశం బట్టి కొన్ని మాటలు నూతనంగా జతపరచబడినటువంటి దంపతులను ఉద్దేశించి చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రాముఖ్యంగా ఇంతకుముందు దైవజనులు చెప్పినట్లుగా దాంపత్య జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదటిది ప్రార్థన తప్ప మరొకటి ఏది లేదు. ఒక కుటుంబం కట్టబడాలంటే
దానికి ప్రాముఖ్యమైనది ప్రార్థన. మరి చాలాసార్లు చాలామంది కుటుంబాల్లో ప్రారంభ దినాల్లో చక్కగా వివాహమైన తొలి దినాల్లో ప్రార్థనతోనే కుటుంబం నడుస్తుంది. ఆ తరువాత దినాలు గడుస్తున్నప్పుడు ప్రార్థన మర్చిపోయి కుటుంబాలు పతనంలోనికి వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉంటాం. బైబిల్లో చెప్పినట్లుగా ప్రార్థన ఒక కుటుంబాన్ని కడుతుంది. ప్రార్థన జీవితాలలో గొప్ప నెమ్మదిని కలుగజేస్తుంది. ఎన్ని పనులు చేసుకున్నా సాయంకాలం అయ్యేటప్పటికీ కుటుంబంగా కలిసి చేసే ప్రార్థనను బట్టి ఇంట్లో సమాధానం, కుటుంబంలో సమాధానం, వారి మధ్యలో కూడా ఒక గొప్ప సమాధానం కలుగుతుంది. మనం లోకంలో చూస్తే అనేక మంది జీవితాల్లో నిజంగా వివాహమైనటువంటి కొన్ని రోజులకే వారి కుటుంబాలు నిలవలేక పతనం అయిపోతూ ఉన్నాయి. కానీ క్రైస్తవ కుటుంబాలుగా మన కుటుంబాలు చిరస్థాయిగా నిలబడాలి, అనేకులకు మాదిరిగా ఉండాలంటే ప్రార్థనతోనే కుటుంబాలు కొనసాగింపబడాలి. ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయక ఆదివారం రోజు దేవుని సన్నిధిలో పాలు పొందుతూ ఆయనను ఆరాధించుకుంటూ ఈ కుటుంబం ముందు కొనసాగాలని, అంత మాత్రమే కాదు పర సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం, గర్భ సంబంధమైన ఆశీర్వాదాలతో ఈ కుటుంబం తులతూగాలని మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాను. ఇస్సాకు రెబెక్కాల వలె, అబ్రహాము సారాల వలె, యాకోబు లేయాల వలె ఈ కుటుంబాలు అంచెలంచెలుగా దీవింపబడాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించు గాక. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి మాటలు దైవజనురాలు, చక్కటి గ్రీటింగ్స్, చక్కటి మాటలు చెప్పున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరొక గ్రీటింగ్స్, హెచ్చరికలు. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దైవ సేవకులందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. నూతనంగా జతపరచబడిన ఇద్దరు బిడ్డలు, చాలా పాత విశ్వాసులు. మీ అందరికీ తెలుసు, భాస్కర్ అన్న మంజులక్క యొక్క కుమార్తె, పెద్ద కుమార్తె యొక్క వివాహం ఊర్లో జరిగింది. అయితే కొందరు వెళ్ళారు, మనమైతే వెళ్ళలేకపోయాము. మనందరి కొరకు ఈ రోజు వీరు రిసెప్షన్ ని మన చిలకలగూడ మందిరంలో పెట్టడం జరిగింది. తండ్రి లేకపోయినా ఈ కుటుంబాన్ని దేవుడు తండ్రిగా ఉండి నడిపిస్తున్నాడు. ఆమెను చెప్తామా? దేవుడు ఇంతవరకు వీరి జీవితాల్లో ఎన్నో మేళ్లు చేసుకుంటూ వచ్చారు. అయితే వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనది అని బైబిల్ చెప్తుంది, మనందరికీ తెలుసు. అయితే ఈ ఘనమైన వివాహం ఏదో ఆ ఊర్లో జరిగిపోయింది కదా అని వదిలిపెట్టక, ఈ కుటుంబానికి తండ్రి లేకపోయినా ఈ ప్రాంతంలో, మన మందిరంలో, మన సహవాసంలో ఎలాగైనా రిసెప్షన్ జరగాలి అని ఎంతో కష్టపడి కుమారుడు, వాళ్ళ ఇంటికి ఒక్కడే కుమారుడు ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను కుటుంబానికి కొత్తగా జతపరచబడిన ఇద్దరు బిడ్డలకు చెప్పదలుచుకుంది ఒకటే మాట ఏంటంటే, దైవ సేవకులందరూ మీకు అనేకమైన మాటలు చెప్పారు. నేను మీకు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటిదంటే, బైబిల్లో అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమయే. బైబిల్లో ఏమని చెప్పబడుతుందంటే, అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమయే. మనము దైవ సేవకులు అయ్యగారు మల్లేశయ్య గారు చెప్పినట్లుగా, అలాగే అక్క చెప్పినట్లుగా మీరు ప్రార్థనలో వర్ధిల్లి, రెండవదిగా మీ కుటుంబం నిలబడాలి, కలకాలం సంతోషంగా ఉండాలి అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రేమయే. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ తాలుకుంటది, ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, ప్రేమ అన్ని విషయాల్లో జయమిస్తుంది. ఆమేన్ చెప్దామా? ఈ కుటుంబంలో ప్రేమ అనేది ఉంటే చాలు. ఈ కుటుంబంలో ఒకరినొకరు ప్రేమించుకుంటే చాలు. బైబిల్ అదే చెప్తుంది. మొట్టమొదటిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని, పొరుగువాన్ అంటే మనకెవరో పొరుగువారు ఎవరు ఉండరు. ఫస్ట్ మన భర్తని మనం ప్రేమిస్తే మన కుటుంబం నిలబడినట్లే. నిజంగా మన భర్తని మర్యాదగా చూసుకుంటే మన కుటుంబం నిలబడినట్లే. మనకు దేవుడు అనుగ్రహించిన భర్తని జాగ్రత్తగా చూసుకుంటే మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉన్నట్లే. నేను ఆ అమ్మాయికి చెప్పదలుచుకుంది ఒకటే, నువ్వు ఎంత ప్రేమగా నీ భర్తను చూసుకుంటావో, ఎంత మర్యాద ఇస్తావో, మర్యాద అనేది మొట్టమొదటిగా మనలుండే ప్రారంభం అవ్వాలి. ఒక ఆడ మనిషి తన భర్తకి ఎంత మర్యాద ఇస్తుందో అంత గణపరచబడుతుంది. అందుకే మొట్టమొదటిగా నేను ఈ పాపకు చెప్పదలుచుకుంది ఒకటే మాట, నీ భర్తను గాని నీవు ప్రేమించి మర్యాదిస్తే నీ కుటుంబం అంతా మర్యాదిస్తుంది. నువ్వే ఆయనని తక్కువ అంచనా వేస్తే నీ కుటుంబం అంతా కూడా తక్కువ అంచనా వేస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా నేను కుమార్తెకి చెప్పదలుచుకుంది, నీ భర్తని గౌరవించు, నీ భర్తని ప్రేమించు. రెండవదిగా నేను అబ్బాయికి చెప్పదలుచుకుంది ఏంటి తెలుసా,
ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని తన వలె, మనకి మన దైవ సేవకులు ఎంతో మంది చెప్తా ఉంటారు, అది జోక్గా ఉండొచ్చు కానీ ఆ మాట నేను ఎప్పుడు మర్చిపోను. మనము జెంట్స్ వాడుకునే సోప్ ఉంటది కదా, వాష్రూమ్ లో వాడుకునే సోప్, దాన్ని ఎంత జాగ్రత్తగా, అంటే ఎవరన్నా వేరే వాళ్ళు వాడితే చి నా సోపు వాడవా అని అంటారు. అంటే సోపుకి ఎంత, తన శరీరాన్ని కాపాడుకోవడానికి సోప్ని ఎంతగా బాగా కాపాడుకొని ఉపయోగించుకుంటారు. తన భార్యని అంత ప్రేమించి జాగ్రత్తగా చూసుకుంటే ఆ కుటుంబం ఎప్పటికీ నిలబడుతుంది. మన కుటుంబం నిలబడాలి అని అంటే ఇద్దరి మధ్యలో ప్రేమ అనే బంధం ఉంటే చాలు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఆ ప్రేమలోనే అర్థం చేసుకునే విధానం, ఆ ప్రేమలోనే అన్నీ ఉంటాయి. ఆ ప్రేమలో మర్యాద ఉంటుందంట, ఆ ప్రేమలో జాగ్రత్తగా చూసుకునే ఉంటుందంట, ఆ ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమయే. మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా మనలో ప్రేమనే ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. మనం ఎలాగైతే ప్రార్థించి కుటుంబాన్ని కట్టుకుంటామో రెండవదిగా మీరు ప్రేమ కలిగి భార్యాభర్తలుగా వీరు గాని వచ్చిన మీరు గాని జీవించినట్లయితే కలకాలం సంతోషంగా ఉందురుగాక. ప్రేమగా బతికిన కుటుంబాలు ఏవి ఇప్పటివరకు పడిపోలేదు, చెడిపోలేదు. ప్రేమగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పిల్లలతో సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్రేమ లేని కుటుంబాలే ఎప్పుడు గొడవాడడం, ఎప్పుడు తిట్టుకోవడం, ఎప్పుడు నువ్వెక్కువ అంటే నేనెక్కువ, నేనెక్కువ అంటే నువ్వెక్కువ అనుకోవడం ఉంటుంది. నువ్వు ఆడామెవి, నేను మొగాయనని అనే భేదం వస్తుంది. కానీ ఇద్దరి మధ్యలో ప్రేమ అనే సమానమైన బంధం ఉందనుకోండి, వారి మధ్యలో దాపరిత్యాలు రావు. వారిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు. ఎందుకంటే నా భార్యను నేను ప్రేమిస్తానని భర్త అంటాడు, భర్తను నేను ప్రేమిస్తానని భార్య అంటది. ప్రేమ అనే బంధం చేత ఈ ఇద్దరు కట్టబడి కలకాలం సంతోషంతో పుత్ర సంతానంతో దీవింపబడాలని, సంతోషభరితులుగా ఎల్లకాలం ఉండాలని, ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు మర్యాద కలిగి చక్కగా వీరి జీవితకాలం అంతా ఉండాలని నా నిండు మనసుతో కోరుకుంటూ ఈ బిడ్డలిద్దరిని దీవిస్తూ దేవుడి ఈ మాటలందరినీ మన వినికిడిలో దీవించునుగాక. చెప్పబడిన చక్కటి మాటలు బట్టి 3 గ్రీటింగ్స్ బట్టి వేసే 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా? చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం.